హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి సంబంధించిన వివిధ సబ్జెక్ట్స్ క్లాసెస్ ఫ్రీగా వినడంతో పాటు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. రాష్ట్రంలో బీసీలు 56.33%, మొత్తం 1,99,85,767 మంది. కులగణన నివేదికలో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. మరి బీసీ సెన్సెస్ సంబంధించిన ఇక్కడ చూడండి, రాష్ట్రంలో బీసీలు 56.33% అని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం బీసీలు 1,99,85,767 మంది, 56.33%. ఇందులో ముస్లిం బీసీలు 35 లక్షలుగా 10.08%గా ఇవ్వడం జరిగింది. మొత్తం ఓసీలు 56 lakhsగా ఇవ్వడం జరిగింది, 15.79. అదేవిధంగా ఎస్సీలు 61 lakhs 17.43% అని, ఎస్టీలు 37 lakhs 10.45%గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీల సెన్సెస్ సంబంధించిన అంశాలు మనము ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం, దీనికి సంబంధించిన కంటిన్యూషన్ న్యూస్ తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసే పరిశీలన చేద్దాం. బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు, ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం అమలు. సీఎం రేవంత్. అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం. ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం. మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్స్ 42% తగ్గొద్దన్న న్యూస్ ఇక్కడ మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. భూభారతి ద్వారా సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి పొంగులేటి వెల్లడి. ఈ నెల 15 లోపు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఇక్కడ న్యూస్ సారాంశం. నెక్స్ట్ చూద్దాం. కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ వార్. అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్. కెనడా, మెక్సికో వస్తువులపై 25%, చైనా గూడ్స్పై 10% టారిఫ్లు. అమెరికాపై తాము అంతే సుంకాలు విధిస్తామన్న కెనడా, మెక్సికో. ట్రంప్ నిర్ణయాన్ని WTOలో సవాల్ చేస్తామన్న చైనా. ఇక్కడ ట్రంప్ అధ్యక్షుడయ్యాక వివిధ దేశాలపైన దిగుమతి సుంకాలు పెంచడానికి సంబంధించిన మనం న్యూస్ డైలీ పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా మరి కెనడా, మెక్సికోల పైన 25%, చైనా గూడ్స్ పైన మరి 10%. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో మరి ప్రభావం చూపించే అంశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా 2.24 లక్షల దరఖాస్తులు. ఇందులో 19,193 అప్లికేషన్లు ఓకే, 1,44,000 రిజెక్ట్ అని ఇవ్వడం జరిగింది. 59,000 పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు. చివరి దశకు చేరిన దరఖాస్తుల ఆన్లైన్ అప్లోడింగ్. ఇది ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. అంతకుముందు గ్రామ సభల్లో, మండల కార్యాలయాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 2.24 లక్షల కొత్త అప్లికేషన్లు రావడం జరిగింది. వీటిని ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించిన నేపథ్యంలో ఆ తర్వాత ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కొత్తగా 2.24 లక్షల దరఖాస్తులు రాగా అందులో 19,000 దరఖాస్తులకు ఓకే, మిగతా 1.44 లక్షలు రిజెక్ట్ కావడం జరిగిందని ఇక్కడ న్యూస్ సారాంశంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. బీసీ కులాలకు 134 కోడ్స్. సమగ్ర కులగణన సర్వే డిజిటలైజేషన్. మొత్తం 725గా కోడ్స్ క్రియేట్. సమగ్ర కులగణన సర్వే డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొరకకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతిదానికి ఒక కోడ్ను క్రియేట్ చేసి డేటా ఎంట్రీ చేసింది. అన్ని అంశాలకు కలిపి దాదాపు
720 కోడ్స్ వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో బీసీలకు 134 కోడ్స్ క్రియేట్ చేయడం జరిగిందని ఎంట్రీలో వివిధ రకాల కోడ్స్ ఉన్నాయన్న అంశము ఈ యొక్క న్యూస్ సారాంశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. వేసవిని తలపిస్తున్నటువంటి కరెంటు డిమాండ్. నిరుడు జనవరితో పోలిస్తే 2000 మెగావాట్ల అధికం. పెరిగిన ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, డొమెస్టిక్ వినియోగం. ఇప్పుడు కరెంటు యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న దానికి సంబంధించి వేసవిలో అయితే ఎంత డిమాండ్ ఉంటుందో ఆ విధంగా డిమాండ్ పెరిగిందని ఇక్కడ న్యూస్ యొక్క సారాంశంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. రేపు కేబినెట్ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లో మంత్రివర్గ సమావేశం. ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసెంబ్లీ హాల్లోనే మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికను ఆదివారం రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళిక విభాగం సమర్పించింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి సోమవారం అందజేయనుంది. ఈ రెండింటిపైన మంగళవారం కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి ఆమోదించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేబినెట్ మరియు అసెంబ్లీ సెషన్కు సంబంధించిన న్యూస్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. పార్లమెంటులో రామాయణం సినిమా ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్న గీక్ పిక్చర్స్ రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే చిత్రాన్ని ఫిబ్రవరి 15న పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గీక్ పిక్చర్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. 1993లో జపనీస్ ఇండియన్స్ సంయుక్తంగా రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే యానిమేషన్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ సినిమా చూసేందుకు స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంట్ సభ్యులు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని ఇక్కడ ఈ సినిమా అనేది పార్లమెంట్లో ప్రదర్శించనున్నారని ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్లయితే మనము ప్రచారం చేద్దాం. సర్కారీ స్కూళ్ళు, కాలేజీలపై సోషల్ మీడియాలో కాన్వాసింగ్కు ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళు, కాలేజీల యొక్క గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రమే అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తుండగా తాజాగా సర్కారు విద్యా సంస్థలు కూడా ప్రచారం షురూ చేయనున్నాయి. అయితే దీన్ని అడ్మిషన్ల ప్రచారం కోసమే కాకుండా సర్కారీ స్కూళ్ళలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాల గురించి ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలోని గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ వంటి విద్యా సంస్థలు 26,856 వరకు ఉన్నాయని ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వము మరి స్కూల్స్కు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు ప్రభుత్వం అందించేటువంటి వివిధ సౌకర్యాలకు సంబంధించి మరి సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకునే కార్యక్రమంగా ఇది మనం చూడొచ్చు. స్టూడెంట్లకు అందించే సౌకర్యాలపై ప్రమోషన్, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నమనిగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఇస్రో శాటిలైట్లో టెక్నికల్ సమస్య. NVS-2లో తెరుచుకొని లిక్విడ్ ఇంజన్ వాల్వులు. దీర్ఘకార వృత్తాకార కక్షలోనే తిరుగుతున్నటువంటి ఉపగ్రహం. ఇటీవల ఇస్రో 100వ ప్రయోగం చేయడం జరిగింది. నావిక్ సిరీస్లో భాగంగా 2వది. ఇస్రో బుధవారం ఉదయం శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి పంపినటువంటి NVS-2 ఉపగ్రహంలో టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఉపగ్రహంలోని లిక్విడ్ ఇంజన్ వాల్వులు తెరుచుకోకపోవడంతో ఇంజన్ను మండించి శాటిలైట్ కక్షను పెంచడం సాధ్యం కావడం లేదని ఇస్రో ఆదివారం తెలియజేయడం జరిగిందని ఇక్కడ టెక్నికల్ సమస్య వచ్చిందిగా మరి భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్. సరస్వతి నమస్తుతే బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలుగా ఇక్కడ వసంత పంచమి సందర్భంగా బాసరకు భక్తులు పోటెత్తారని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. మహాకుంభమేళకు వసంత పంచమి రద్దీ. ఇది మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ వసంత పంచమి సందర్భంగా రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ న్యూస్గా భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. పెంచికల్పేట్ అడవుల్లో బర్డ్ వాక్
హాజరైన పక్షి ప్రేమికులు. నైట్ అడవిలో స్టే, ఉదయం పలు ప్రాంతాల్లో పర్యటన. కాగజ్నగర్ పరిధిలోని పెంచికల్పేట్ అడవుల్లో శనివారం సాయంత్రం ప్రారంభమైనటువంటి బర్డ్ వాక్ నేచురల్ ట్రయల్ ప్రోగ్రాం ఆదివారం మధ్యాహ్నం ముగిసిందని ఇక్కడ కాగజ్నగర్ అడవుల్లోని పెంచికల్పేట్ ప్రాంతంలో బర్డ్ వాక్ అనే కార్యక్రమం నిర్వహించిందిగా మనం కరెంట్ అఫైర్స్ పరంగా భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఉత్తర బస్తర్లో ఎన్కౌంటర్, భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. ఇక్కడ బస్తర్లో మరి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినాయిగా ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, మావోయిస్టులను ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వము మావోయిస్టుల ఏరివేత కొరకు ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఏంటి అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూద్దాం. సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్లో పాల్గొన్న సునీత బుచ్ విల్మోర్ అనే మరో వ్యోమగామి గత ఏడాది జూన్లో 8 రోజుల అంతరిక్ష యానం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగిందని ఇక్కడ సునీతా విలియమ్స్ 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్లో పాల్గొని అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారని మన కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవచ్చు. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే అతిపెద్ద ప్రయోగాలను దృష్టిలో పెట్టుకొని న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ రాకెట్ను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇస్రో ప్రారంభంలో చేపట్టిన సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, LVM-3 అనే 6 రాకెట్ల లాంఛర్లను అభివృద్ధి చెందిందని ఇక్కడ భవిష్యత్తులో చేపట్టే పెద్ద ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ రాకెట్ను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టిందిగా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. వాట్సాప్ వ్యవసాయం. పాలమూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒక గ్రూపు. అడ్మిన్లుగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏఈఓలు. గ్రూప్లో 250 నుంచి 300 మంది రైతులు. ప్రతి సమాచారం క్షణాల్లో అందించేందుకు ఏర్పాట్లు అన్నట్టు ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ అధికారులుగా రైతులకు స్పీడ్గా సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సాగులోని మెలకువలు, తీసుకోవాల్సిన చర్యలపైన అవగాహనలు కల్పిస్తున్నారు. పంటలకు తెగుళ్ళు, ఇతర ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి అత్యంత వేగంగా న్యూస్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్సు మరి వారికి రైతులకు ఎప్పటికప్పటికి సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆ న్యూస్ యొక్క సారాంశంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సుపరిపాలనపై జాతీయ సదస్సు. గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వం అనే మంత్రంతో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, గుజరాత్ ప్రభుత్వంతో సంయుక్తంగా జనవరి 30 నుంచి 31 వరకు సుపరిపాలనపై జాతీయ సదస్సును 2 రోజుల పాటు గాంధీనగర్లో నిర్వహించారు. ప్రజాసేవల పంపిణీలో సంస్కరణలు తీసుకురావడానికి విధాన రూపకర్తలు, బ్యూరోక్రాట్లు, నిపుణులు ఒకే వేదికపై సమావేశమై చర్చించేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందనిగా మనం న్యూస్గా పరిశీలించవచ్చు. ఇక్కడ చూద్దాం. సుపరిపాలనపై జాతీయ సదస్సు ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని గాంధీనగర్ అని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ న్యూస్ ద్వారా చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఆంధ్రాలో హజూర్ పెట్టుబడులు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ హజూర్ మల్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో 2,500 కోట్ల పెట్టుబడితో 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని 2,000 ఎకరాల్లో ప్లాట్ని ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. రోడ్డు ప్రాజెక్టులు నిర్మించే హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ కిందటి వారం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్లో
4200 ఎకరాల్లో 1.2 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు నిర్మించే పనిలో ఉన్నదని ఈ న్యూస్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో హజూర్ ఎనర్జీ అనే సంస్థ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన న్యూస్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మెదడు ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యాన్ని పెంచేందుకు బ్రెయిన్ ఫిట్నెస్ డివైజ్ బ్రెయిన్ ట్యాప్ డెవలప్ చేసిందని ఇక్కడ మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. బ్రెయిన్ ఫిట్నెస్ డివైజ్ను బ్రెయిన్ ట్యాప్ డెవలప్ చేయడం జరిగిందిగా ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని హైదరాబాద్లోని టీ హబ్లో కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ నవాబ్ మీర్ నాసిర్ ఆవిష్కరించడం జరిగిందని ఇక్కడ చూడండి. మెదడు ఆరోగ్యానికి బ్రెయిన్ ఫిట్నెస్ అనే డివైజ్ను బ్రెయిన్ ట్యాప్ డెవలప్ చేసింది అని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అద్భుతం అద్వితీయం, వరుసగా రెండోసారి ట్రోఫీ సొంతం. ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. ఇక్కడ చూడండి, ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ ఇండియా నెగ్గడం జరిగిందని ఈ న్యూస్ చూద్దాం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నీ అవార్డులు ఇక్కడ తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష, ఈమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళా క్రికెటరు. మరి వరుసగా రెండోసారి అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ను ఇండియా గెలవడం జరిగిందిగా కౌలాలంపూర్లో సౌత్ ఆఫ్రికా పైన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిందని మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఫైనల్లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిందని మనం భావించవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. మరి సీఎం రేవంత్ రెడ్డి అభినందన. వరుసగా రెండవసారి అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాను సీఎం రేవంత్ రెడ్డి అభినందించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్రిష లాంటి క్రీడాకారులు మన రాష్ట్రానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. త్రిష మరింత రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక్కడ చూడండి, బీసీసీఐ నజరానా 5 కోట్లు. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా యంగ్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీం ప్లేయర్లకు సపోర్ట్ స్టాఫ్కు కలిపి 5 కోట్ల క్యాష్ రివార్డును ఇవ్వనుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంబంధించిన న్యూస్. ఇక్కడ కన్నాలలో పెద్దపులి, ఇర్కబలిలో చిరుతపులి. మంచిర్యాల జిల్లా కన్నాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజులుగా బుగ్గగూడెం, లక్ష్మీపురం ఇక్కడ మరి ఈ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం వల్ల ఆ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. జనాభా నియంత్రణే శాపమా, ఉత్తరాది రాష్ట్రాలకు పెరిగిన కేంద్ర పన్నుల్లో వాటా శాతము, స్థిరంగా జనాభా ఉన్న తెలంగాణకు తగ్గుదల. ఇప్పటి వరకు రాష్ట్రానికి 18,000 కోట్ల మేరకు నష్టం. వచ్చే ఏడాది మరో 4,500 కోట్లు తగ్గే ఛాన్స్. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలకు తీరని నష్టం. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలేమో జనాభాను నియంత్రించగా, మరి ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ఫెయిల్ అయిన నేపథ్యంలో మరి కేంద్రంలో పన్నుల రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వాటాలో భాగంగా జనాభాను బేస్ చేసుకొని ఇవ్వడం వల్ల ఈ జనాభా నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని మనము ఎకనమీలో గమనించాము ఆల్రెడీ. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు తెలంగాణకు 18,000 కోట్ల నష్టం మేర వాటిల్లిందని చెప్తున్నాడు. వచ్చే ఏడాది మరో 4,500 కోట్లు తగ్గే అవకాశం ఉందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. పన్నుల పంపిణీకి 6 ప్రమాణాలు. ఇక్కడ చూడండి, ఇది గ్రూప్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాల విస్తీర్ణంగా 15%, సెన్సెస్కు జనాభాకు 15%, అత్యల్ప తలసరి ఆదాయానికి 45%, అటవీ పర్యావరణానికి 10%, పన్ను వసూల్లో సామర్థ్యం, రాష్ట్రాల యొక్క పన్ను వసూలు సామర్థ్యానికి 2.5, మరి జనాభా నియంత్రణ పనితీరుకు 12.5గా ఇక్కడ మనము పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎదురు కాల్పులు. ఇక్కడ ఇంతకుముందు చూసాం, ఇది మావోయిస్టులకు మరియు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగడం జరిగింది.
నెక్స్ట్ చూద్దాం. రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఒకరోజు చర్చ. 15 నుంచి బడ్జెట్ సమావేశాలు. 17న రాష్ట్ర బడ్జెట్కు అవకాశం. 1-2 రోజులు అటు ఇటుగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. మంగళవారం శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఆదివారం తెలియజేయడం జరిగిందని ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ మరియు కేబినెట్ భేటీకి సంబంధించిన వార్తగా మనం ఇది భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ జేపీసీ నివేదిక. కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు 2024పై సంయుక్త జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక సోమవారం లోక్సభ ముందుకు రాబోతున్నది. జేపీసీకి చైర్మన్గా వ్యవహరించిన జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పార్లమెంటుకు సమర్పించారని ఇక్కడ మరి లోక్సభ ముందుకు వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఈరోజు చర్చకు రానుందని ఈ న్యూస్ చూడొచ్చు. ఇక్కడ ఒక న్యూస్ ఒక అంశం ఏంటంటే ఈ మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అంశానికి సంబంధించి జేపీసీ చైర్మన్గా జగదాంబికా పాల్ ఉండడం జరిగింది. మరి జగదాంబికా పాల్ గతంలో ఏ కమిషన్ చైర్మన్గా వ్యవహరించారో మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూద్దాం. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియతో రాకెట్ ఇంధనము. చైనాకు చెందినటువంటి షెంజౌ 19 వ్యోమనౌక సిబ్బంది తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో అద్భుతం చేశారు. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సాయంతో రోదసిలో మొదటిసారిగా ఆక్సిజన్, రాకెట్ ఇంధన ముడి పదార్థాలను సృష్టించారు. సెమీకండక్టర్ ఉత్ప్రేరకాల సహాయంతో పెట్టెలాంటి ఆకారం గల పరికరంలో కార్బన్ డైఆక్సైడ్ నీటిని వారు ఆక్సిజన్గా మార్చగలిగారు. రాకెట్ ఇంధనంగా ఉపయోగించగల హైడ్రోకార్బన్ ఇథిలిన్ను సైతం పరిశోధకులు ఉత్పత్తి చేయగలిగారు. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సాంకేతికత ఎనర్జీ వినియోగాన్ని తగ్గించి గది ఉష్ణోగ్రత వద్ద ప్రామాణిక వాతావరణ ఒత్తిడి వద్ద సమర్థంగా పనిచేస్తుంది. ఇది మీథేన్ లాంటి చోదక వాయువులను ఉత్పత్తి చేయగలదని మరి కృత్రిమ ఫోటోసింథసిస్ ద్వారా రాకెట్ ఇంధనం ఆక్సిజన్ తయారు చేయడం జరిగిందట చైనా వ్యోమనౌక సిబ్బంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. మహారాష్ట్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ దేశంలో ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశీష్ షెల్లర్ వెల్లడించారు. మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఇక్కడ చూడండి మరి మహారాష్ట్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీగా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. దక్షిణాఫ్రికాలో హిందూ ఆలయం ప్రారంభం. దక్షిణార్ధగోళంలో ఇదే అతిపెద్దది. ఇక్కడ చూద్దాం. దక్షిణార్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయం సాంస్కృతిక సముదాయం ఆదివారం దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఉత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది హిందూ భక్తులు హాజరయ్యారని జోహానెస్బర్గ్లో మరి దక్షిణార్ధగోళంలోని అతిపెద్ద హిందూ దేవాలయము దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో ప్రారంభం కావడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్స్ 2 షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలను నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఇక్కడ మరి జేఈఈ మెయిన్స్కి సంబంధించిన న్యూస్, ఎడ్యుకేషనల్ అప్డేట్కి సంబంధించింది మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. అశోక్ కుమార్కు సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోలార్ రంగంలో చేసినటువంటి విశేష సేవలకు గాను తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా అశోక్ కుమార్కు సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును దక్కించుకున్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించడం జరిగిందని చెప్పవచ్చు. అశోక్ కుమార్కు సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, సోలార్ రంగంలో చేసిన కృషికి గాను ఆయనకు అవార్డు దక్కిందని మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి
జేడబ్ల్యూ మెయిన్స్, ఈ వార్త ఇంతకుముందే మనం చదవడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. మార్చి 1 నుంచి నాటా పరీక్షలు, నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. ఇక్కడ చూద్దాం. దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలలో ప్రవేశానికి కోసం నిర్వహించేటువంటి నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా 2025 నోటిఫికేషన్ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జాతీయంగా నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 1 నుంచి జూన్ వరకు నిర్వహిస్తారు. ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి నాటా పరీక్షలు మార్చి 1 నుంచి ఉంటాయని ఈ న్యూస్కు మనం భావించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ తెలంగాణ, ఇక్కడ చూడండి, తెలంగాణ కల్చర్కి సంబంధించి బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ గోర్కీగా ప్రసిద్ధి చెందింది ఎవరని హెడ్లైన్స్ పెట్టి, మరి తెలంగాణ గోర్కీగా ప్రసిద్ధి చెందింది ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అన్నీ మనము గత 2-3 రోజులుగా చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇంతటితో ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ మనం పరిశీలించాం. మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మనం రోజు డైలీ 2-3 అవర్స్ స్టడీ చేసి వివిధ పేపర్ కట్టింగ్స్ తీసుకొని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేసేందుకు మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాము. ఇంకా ముందు అత్యంత బాగా డెవలప్ చేసి మళ్ళీ అందించడం జరుగుతుంది డైలీ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. అదేవిధంగా ఛానల్లో ఉన్నటువంటి మన క్లాసెస్ని విని పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంతతో ఈ క్లాస్ ముగిస్తున్నాం. మళ్ళీ రేపటి క్లాస్తో మళ్ళీ కలుద్దాం.